నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందు ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి మన ప్రిపరేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షెడ్యూల్ ఇలా వేసుకున్న దానికి అనుగుణంగా లెట్సే ఒక వీక్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీన్ని ఓవర్కమ్ అవ్వగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అందుకే ప్రతి షెడ్యూల్లోనూ మనకు ఒక బఫర్ టైం ఉండాలి. అంటే వీక్లో 6 days చదువుకొని 1 day గ్యాప్ పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో రివిజన్ కానీ ఇట్లా ఏదైనా పెండింగ్ ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది. అలా మనం దీన్ని ఫ్లెక్సిబుల్గా లేకుండా రిజిడ్గా చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు డిస్టర్బెన్స్ వస్తే ఇంకా ఆ వీక్, ఆ నెక్స్ట్ వీక్ అట్లా డిస్టర్బెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కొంత ఫ్లెక్సిబిలిటీని మన షెడ్యూల్లో యాడ్ చేసుకోవాలి. రైట్, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఏ ఫ్యాక్టర్స్ అనేవి లిబర్టీ మరియు లిబరల్ డెమోక్రసీ, సో ఏ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి కంట్రీలో లిబర్టీ లిబరల్ డెమోక్రసీ ఉంది అని చెప్తాము? కమిటెడ్ జ్యుడిషియరీ అంటే ఎగ్జిక్యూటివ్ ఏది చెప్తే అది వినే జ్యుడిషియరీయా? పవర్స్ సెంట్రలైజ్ అవ్వడమా? గవర్నమెంట్ ఎన్నిక కాబడ్డ గవర్నమెంట్ ఉండడమా? సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకరి పవర్స్ ఒకరు క్రాస్ అవ్వకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. మరి లిబర్టీ లిబరల్ డెమోక్రసీ అంటే మనకుండే ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండడము. అప్పుడు దీని మీద ఇది చెక్ని మెయింటైన్ చేస్తుంది. ఇలాగా లిబర్టీ లిబరల్ డెమోక్రసీ ఉంటుంది మనకి. సో ఆన్సర్ డి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పమంటున్నాం. ఒకటోది, ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకొని రాబడింది అంటున్నారు. కరెక్టా? కాదు. ఇది మనకి మన యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ టైంలో ఇండియా, ఫ్రాన్స్ కలిసి ప్రపోజ్ చేశాయి. వాటిలో 120 పైగా దేశాలు అనేవి మెంబర్ కంట్రీస్ అయ్యాయి. మరి ఈ ప్రోగ్రామ్ కింద సోలార్ పీవీ ప్యానల్స్, బ్యాటరీ యూసేజ్, దాని వేస్ట్ ఎలా మేనేజ్ చేయాలి, సోలార్ హైడ్రోజన్ ప్రోగ్రామ్, ఇలాంటివి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కింద ప్రమోట్ చేయబడతాయి అంటున్నారు. కరెక్టేనా? ఎస్. సో అందువల్ల ఆన్సర్ బి 2 ఓన్లీ. అయితే మన స్టూడెంట్ ఒకరు ఈ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇదిగోండి, పాల్చిమడ కోకోకోలా కేసు ఏంటి అని. ఇక్కడ కేరళలో ఒక ప్రదేశం, పాలక్కాడ్ అనే ఆ జిల్లాలో ఒక ప్రదేశం అన్నమాట. ఇక్కడ కోకోకోలా ఇలా చాలా బెవరేజ్ కంపెనీస్ అనేవి ఇక్కడ వాటి ఫ్యాక్టరీ సెటప్ చేసుకొని ఎక్కువ గ్రౌండ్ వాటర్ని, భూగర్భ జలాలను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లు ఇవన్నీ ఎండిపోవడం చేయడంతో ఇక్కడున్న ట్రైబల్స్ వీళ్ళందరూ ప్రొటెస్ట్లు చేశారు. దాంతో అక్కడున్న కోకోకోలా ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. అంటే వాటర్ అనేది వాటర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, వాటిని లోకల్స్కి అసలు వాటర్ యూసేజ్ లేకుండా పోయింది. దీనివల్ల బోర్లు బావులన్నీ ఎండిపోయినాయి. దాంతో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కోకోకోలా ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం జరిగింది. అదే ఈ పాల్చిమడ వర్సెస్ కోకోకోలా కేస్ అనేది. అది మన వాళ్ళు అడిగారు దాని గురించి. మరి లాస్ట్ 1 weekగా ప్రతిరోజు మనకి కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ గురించి న్యూస్లో వింటూ ఉన్నాం. అసలు ఏంటది? కాశ్మీర్ ఫైర్ డైరెక్టర్కి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కల్పించారంటున్నారు. అసలు ఏంటండి ఆ మూవీ? దానికి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి? ఎందుకని అది ఇంత పెద్ద టాక్ని సృష్టించింది? అసలు ఆ మూవీ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలంటే, హిస్టారికల్గా అసలు ఆ కశ్మీర్ వ్యాలీలో ఇన్సర్జెన్సీ అనేది ఎలా ఉంది అనేది తెలియాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూ రీజియన్లో టెర్రరిజం తక్కువ, కాశ్మీర్ వ్యాలీలో ఎక్కువ. సో ఎందుకని ఆ కాశ్మీర్ వ్యాలీలో ఇన్సర్జెన్సీ ఎందుకు ఎక్కువ? అసలు అందులో ఆ మూవీలో చూపించింది ఏంటి? 1989, 1990 ఆ ప్రాంతాల్లో మనకి కాశ్మీర్లో మిలిటెన్సీ అనేది పెరిగింది. ఆ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్స్ అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్స్ మీద అటాక్స్ చేయడము, రేప్స్, వాళ్ళని బెదిరించడము ఇవన్నీ చేశారు. దాంతో అక్కడి నుంచి కొన్ని వేల మంది రెఫ్యూజీస్గా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అది దాంట్లో చూపించిన స్టోరీ అన్నమాట. అయితే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాశ్మీర్ వ్యాలీలో ఇన్సర్జెన్సీ అసలు ఏంటి, అది ఎలా మొదలైంది? 1947 దాని బ్యాక్గ్రౌండ్, అక్కడి నుంచి అసలు కాశ్మీర్లో ఏం జరుగుతూ ఉంది,
కాశ్మీర్ వ్యాలీలో జరిగిన ఎలక్షన్స్ రిగ్డ్ అవ్వడం వల్ల అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఎలినేట్ అయ్యారు, టెర్రరిజం అనేది ఎలా పెరుగుతూ వచ్చింది, అందులో పాకిస్తాన్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ మనము ఇంటర్నల్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్లో చదువుకోవాలి. పాలిటీ వచ్చేటప్పటికి అసలు కాశ్మీర్ యొక్క ఫార్మేషన్, అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్, కాశ్మీర్కి సంబంధించిన ఇన్సర్జెన్సీ, మాకు సపరేటిస్టులు, దాని గురించి అది చదువుకోవాలి. అయితే ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఓన్లీ హిందూ పండిట్సే కాదు, సిక్కులు చనిపోయారు. ఇదే ఇన్సర్జెన్సీ పీరియడ్లో అదర్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళ మరణాలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఇంత హైలైట్ అయింది అంటే, మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, డిస్ప్లేస్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా గవర్నమెంట్ జస్టిస్ చేయలేదు. చనిపోయిన వాళ్ళు, రేప్ చేయబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి ఎవరైతే రీజన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. సో ఆ జస్టిస్ జరగలేదు. మరి వీళ్ళు వాళ్ళ ఆస్తులు ఉన్నవన్నీ అమ్ముకొని వచ్చేసారు, ఉన్నవన్నీ వదిలేసి వచ్చేసారు. మరి వాళ్ళ రీహాబిలిటేషన్ అనేది ఎక్కడో టెంపరీ క్యాంప్స్లో అలా జరుగుతుంది. మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళ హోమ్ల్యాండ్, మరి వాళ్ళ ప్లేస్కి వెళ్ళేది ఎప్పుడు? సో ఇవన్నీ జస్టిస్ డిలే అయింది. అందువల్ల ఆ కమ్యూనిటీలో ఇప్పటికీ ఆ యాంగ్యూష్ అనేది ఉంది. దాన్ని ఆ మూవీలో చూపించారు. అయితే దీన్ని మనము పొలిటికల్గానో కమ్యూనల్గానో చూడకూడదు. ఎందుకని? పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మనం రేషనల్గా చూస్తే ఎమోషన్తో పాటు రీజన్ కూడా ఇంపార్టెంట్. అంతేనా? మనం ఒక స్టూడెంట్గా ఎమోషన్తో పాటు లాజిక్ అండ్ రీజన్ ఇంపార్టెంట్. అది ఇన్సర్జెన్సీ పీరియడ్. అక్కడ మనము ఒక కమ్యూనిటీ మొత్తాన్ని హేట్ చేయడం కాదు, ఆ ఇన్సర్జెన్సీ ఉన్నటువంటి పీరియడ్, ఆ ఇన్సర్జెన్సీ పీరియడ్లో అక్కడ జరిగినటువంటి ఇష్యూస్, అక్కడ ముస్లిమ్స్ చనిపోయారు, సిఖ్స్ చనిపోయారు, హిందూస్ అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. సో ఒక కమ్యూనిటీని హేట్ చేయడం కాదు, ఆ ఇన్సర్జెన్సీ, టెర్రరిజం, పాకిస్తాన్ యొక్క క్రాస్ బార్డర్ టెర్రరిజం, వీటిని అడ్రస్ చేయాలి. అర్థమైందా? మనము లాజిక్ ప్లస్ రీజన్ రెండింటినీ ఇక్కడ వాడాలి, ఎమోషన్తో పాటు. రైట్? సో ఒకసారి పాలిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇష్యూస్ ఇవన్నీ చదివితే అసలు ఏంటి అన్నది క్లారిటీ వస్తుంది. అంతేగాని ఎప్పుడు కూడా దాని మూవీ చూసి ఎమోషనల్గా అయిపోవడం కాదు. ఎంతో కొంత మూవీ అంటే కొంత డ్రామాటిక్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. అందులో చూపించింది దానికి ఎందుకు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ అంటే అక్కడ చూపించిన దాంట్లో ట్రూత్ ఉంది. జస్టిస్ జరగలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి రీహాబిలిటేషన్ జరగలేదు. కానీ అదర్ సైడ్ కూడా మనం చూడాలి, ఎంటైర్ కమ్యూనిటీని కాదు. అక్కడ జరిగిన టెర్రరిజంలో ప్రతిరోజు అన్ని రకాల వర్గాల వాళ్ళు చనిపోతున్నారు. రైట్? మరి ఇన్సర్జెన్సీ టెర్రరిజం, దీన్ని ఎలా ఫైట్ చేయాలి? మనలలో మనం కొట్టుకోవడం కాదు, ఇన్సర్జెన్సీ టెర్రరిజంని ఫైట్ చేయాలి, క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఫైట్ చేయాలి. అది మనం యాజ్ అన్ ఆస్పిరెంట్గా బ్రాడ్గా అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మనకి కోవిడ్ కేసెస్ సౌత్ ఈస్ట్లో, వీటిలో కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. జపాన్లోను, సౌత్ కొరియా, భూటాన్, ఈ మలేషియా, ఈ ప్రాంతాల్లో, చైనాలోను కేసెస్ అనేవి భారీగా పెరుగుతున్నాయి. వాళ్ళ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ చేసేవి తక్కువ, బట్ కేసెస్ పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు కొత్త వేరియంట్ అనేది హైబ్రిడ్ వేరియంట్. మనకి డెల్టా వేరియంట్ తెలుసు, ఒమిక్రాన్ వేరియంట్ తెలుసు. ఈ డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ యొక్క హైబ్రిడ్ లాగా ఈ మన యొక్క డెల్టా క్రాన్ అనేది కనిపిస్తుంది. కాకపోతే దీనికి రీసెంట్గా మన యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 75% మందిని ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. 4th వేవ్ అనేది వస్తే, 3rd వేవ్ అనేది ఈ జనవరి, డిసెంబర్ మంత్స్లో మనకు తక్కువగానే ఉంది, ఇంపాక్ట్ తక్కువగానే ఉంది. ఈ 4th వేవ్ అనేది వస్తే జూన్లో అలా రావచ్చు, 75% మంది వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి ఈ కంటెక్స్ట్లో దీని సిమ్టమ్స్ మైల్డ్గానే ఉండొచ్చు, కానీ మనము ఎప్పుడూ కూడా కేర్లెస్గా ఉండకూడదు. గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ 4th వేవ్ అనేది వస్తే, ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్, వీటిలో అందరూ 3 doses ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకున్నారు, కానీ కేసెస్ అయితే మళ్ళీ పెరుగుతున్నాయి కదా. సో అలాంటప్పుడు ఇండియాలో హెల్త్ సిస్టమ్ మీద బర్డెన్ అవ్వకుండా ఉండాలి అంటే ముందుగానే ఈ కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ ఇవి పెరగకుండా ఉండేలాగా ముందుగా మెజర్స్ తీసుకోవడం అనేది బెస్ట్. అవి వచ్చిన తర్వాత బాధపడడం కాదు. సో అందుకని ప్రికాషనరీ మెజర్స్ నెససరీ. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియన్ కంపెనీస్ అనేవి ఎక్కువ ఆయిల్ని రష్యా నుంచి కొనుగోలు చేసుకోబోతున్నాయి. దీనివల్ల ఇండియా, రష్యా యొక్క ఎనర్జీ టైస్ అనేవి
పెరగబోతున్నాయి అంటున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో 85% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ అనేది మనము ఇంపోర్ట్స్ ద్వారానే చూస్తున్నాము. 85% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఇండియాలో ఇంపోర్ట్స్, ఎందుకంటే మన దగ్గర రీసోర్సెస్ అనేవి లేవు. అయితే రష్యా మీద మనం డిపెండ్ అయ్యింది ఎంత తెలుసా? ప్రస్తుతానికి మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది 1% మాత్రమే, 1% మాత్రమే, రైట్? ఈ 1% మాత్రమే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? రష్యా మీద శాంక్షన్స్ అనేది విధించింది. ఎవరు? యుఎస్ఏ శాంక్షన్స్ అనేది విధించింది. యుఎస్ఏ విధించిన శాంక్షన్స్ వల్ల రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ తగ్గుతూ వస్తున్నాయి. యుఎస్ఏ, మిగిలిన యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా దీని మీద అయితే శాంక్షన్స్ విధించున్నాయన్నమాట. మరి ఆ కంటెక్స్లో రష్యా ఏమంటుంది? ఎకనామిక్గా అది వీక్ అవుతుంది. మేము కన్సెషన్ రేట్స్ అంటాం, తక్కువ రేట్తో మీకు ఆయిల్ని అమ్ముతాము, సో మీరు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోండి మా దగ్గర నుంచి అన్నారు. మనము ఇంత క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఈ శాంక్షన్స్ వీటి వల్ల మనకి ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. మనకి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ పెరిగితే ప్రతి వస్తువు ధర పెరిగినట్టే, అవునా కదా? సో భారీగా పెరిగాయి. ఇప్పుడు దీని నుంచి కనుక ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోగలిగితే మనకి తక్కువ కాస్ట్కి ఆయిల్ అనేది వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ రష్యా నుంచి మన యొక్క ఇంపోర్ట్ పర్సంటేజ్ తక్కువే. ఇప్పుడు ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా సరే మనము సౌదీ అరేబియా, ఇరాన్ వీటిని అయితే రీప్లేస్ చేయలేం కదా. సో ఈ తక్కువ అమౌంట్ కన్సెషన్ కోసం ఇప్పుడు కనుక మనము రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటే మరి యుఎస్ఏ ఏమంటుంది? యుఎస్ఏ ఆల్రెడీ S-400 ఇలాంటి సిస్టమ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామన్నప్పుడే వాళ్ళు మామూలుగా వేరే దేశాల మీద వేసే శాంక్షన్స్ మన మీద వేయలేదు. ఇప్పుడు మరి వేయచ్చా? ఇలాంటి అవకాశాలు ఉన్నాయా ఇంపోర్ట్ చేసుకుంటే? ఇవన్నీ కూడా మన ముందున్న క్వశ్చన్స్గా మారాయి. కానీ మనమేమంటాము? అది వేస్తుందా వేదా కాదు, ఇది మన నేషనల్ ఇంట్రెస్ట్, ఇది ప్రాక్టికల్గా ఇది మనకి సూట్ అవుతుంది. ఇంత ఆయిల్ ప్రైసెస్ పెరిగి ప్రజలందరూ కష్టాల్లో పడుతున్నప్పుడు ఇది ప్రాగ్మాటిక్ పాలసీ అన్నట్టుగా మన గవర్నమెంట్ చెప్తుంది. మరి ఏ విధంగా యుఎస్ఏ దీనికి రియాక్ట్ అవ్వబోతుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. వాటిలో శ్రీలంక, మన నైబరింగ్ కంట్రీ అయినటువంటి శ్రీలంక మన దగ్గర నుంచి ఎకనామిక్ సపోర్ట్ని అడుగుతుంది. ఎందుకని? శ్రీలంకలో ప్రజెంట్ BOP క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది శ్రీలంకలో రన్ అవుతుంది. ఎందుకని? వాళ్ళకి ఎక్కువ వచ్చే ఇన్కమ్ అనేది టూరిజం వీటి మీద వస్తుంది. ఫారిన్ ఇన్కమ్ అనేది టూరిజం వీటి వల్ల. అయితే ఈ కోవిడ్ వచ్చిన కంటెక్స్లో టూరిజం సెక్టార్ బాగా దెబ్బపడింది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఏమో ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ అయితే చేసుకోవాల్సిందే కదా. ఇంపోర్ట్స్ అయితే పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే మనీ తగ్గుతుంది. దాంతో వాళ్ళకి ఫారెక్స్ కరెన్సీ కావాలి. అందుకోసం మన దగ్గర నుంచి లోన్ రూపంలో ఇప్పుడు తీసుకుంది. ఇంతకుముందు లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మన దగ్గర నుంచి ఏదన్నా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మనీ కావాలి కదా, దానికి లోను, ట్రేడ్ కోసం ఇస్తే లోను లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఓన్లీ మనతో ట్రేడ్ చేసుకోవడానికి వాడుతుంది. లోన్ అంటే వాళ్ళు దేనికైనా వాడుకోవచ్చు, మన బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. అలా కాకుండా కరెన్సీ స్వాప్ అంటారు. కరెన్సీ స్వాప్ అంటే వాళ్ళ కరెన్సీ మనకిస్తారు, మన దగ్గర నుంచి డాలర్స్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఒక BOP సిచ్యువేషన్ బాగున్నప్పుడు మన డాలర్స్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. అలాగ మనకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ కూడా మనము శ్రీలంకని ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తున్నాం. మనం ఏమంటున్నాం? నైబర్హుడ్ ఫస్ట్, అంటే ఇరుగు దేశాలు అనేవి ఫస్ట్ వస్తాయి మా ఫారిన్ పాలసీలో. అయితే మనకున్న కన్సర్న్ ఏంటి అంటే రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య, చైనా, శ్రీలంక, వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్షిప్ అనేది పెరుగుతూ ఉంది. ఆల్రెడీ చైనా, పాకిస్తాన్ క్లోజ్గా ఉన్నాయి, ఇప్పుడు ఇవి కూడా క్లోజ్గా అవుతున్నాయి అని మనకు కన్సర్న్ ఉంది. ఇప్పుడు స్లోగా శ్రీలంక యొక్క ఎకనామిక్ నీడ్స్ వీటి వల్ల కొంత ఇండియాతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధాలన్నిటిగాను మనము శ్రీలంకకి ఎకనామిక్ సపోర్ట్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. కోఆపరేటివ్ ఫెడరలిజంకి తెలుగంగా కెనాల్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటున్నారు. ఏంటి అసలు ఈ తెలుగంగా కెనాల్ అంటే? మనకి కృష్ణా
కృష్ణా నది నుంచి వచ్చే నీటిని, కృష్ణా బేసిన్ నుంచి వచ్చే నీటిని ఓన్లీ చెన్నై నగరం యొక్క తాగునీటి అవసరాల కోసం కొంత డైవర్ట్ చేసేలాగా కర్ణాటక, అప్పుడున్న ఏపీ, ఇప్పుడు ఏపీ తెలంగాణ, అప్పుడున్న ఏపీ తమిళనాడు చేసుకున్న అగ్రిమెంట్ అన్నమాట. దీని కింద ప్రతి రాష్ట్రము 5 టీఎంసీల నీటిని ఈ చెన్నై యొక్క తాగునీటి అవసరాల కోసం వదిలేసేలాగా ప్లాన్. సో దాని కింద ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, అక్కడి నుంచి సోమశిల రిజర్వాయర్, అక్కడి నుంచి పూండి రిజర్వాయర్, తమిళనాడులోని చెన్నైకి దగ్గరగా ఉండే పూండి రిజర్వాయర్కి ఈ కృష్ణానది యొక్క నీటిని అటు 3 రాష్ట్రాలు, ఇప్పుడైతే 4 రాష్ట్రాలు అవుతాయి. అది ఏంటి, ఏపీ తెలంగాణ కాబట్టి. సో ఇవన్నీ కలిసి ఇంప్లిమెంట్ చేశాయి. వివిధ రాష్ట్రాల మధ్యలో సయోధ్య ఉంది. సెంటర్ కూడా అప్పుడు దానికి ఆమోదం అందించి హెల్ప్ చేసింది. అందుకే దీన్ని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా, ఇదొక యూనిక్ ప్రాజెక్టు, కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక యూనిక్ ఎగ్జాంపుల్గా మనం చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది ఫేజ్ వైజ్గా వేయడానికి మన గవర్నమెంట్ అనే చర్యలు తీసుకుంది. మనకి ప్రస్తుతానికి 60% పాపులేషన్ వ్యాక్సినేషన్ అనేది చేయించబడింది. ఇనీషియల్గా మనకి ఎల్డర్లీ పాపులేషన్, ఆ తర్వాత అడల్ట్ పాపులేషన్, ఆ తర్వాత 15 నుంచి 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా హెల్త్ మినిస్ట్రీ అనేది 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్ని అనుమతించడం జరిగింది. అయితే ఇప్పుడు కన్సర్న్ ఏంటి, మంచిదే కదా. కన్సర్న్ ఏంటి, మనకి కోవాక్సిన్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది చిన్నపిల్లల మీద టెస్ట్ చేశారు, అది బెటర్ రిజల్ట్స్ చూపించింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కార్బివాక్స్ అనే ఈ వ్యాక్సిన్ అనుమతించడం జరిగింది. కార్బివాక్స్ అనేది ఇండియాకు సంబంధించి ఇండిజినస్గా తయారు చేయబడింది. బయోలాజికల్ అనే కంపెనీ తయారు చేయబడ్డటువంటి వ్యాక్సిన్ కార్బివాక్స్ అనేది. ఇది ప్రోటీన్ వ్యాక్సిన్ అన్నమాట. మరి ఈ వ్యాక్సిన్కి ఇంకా ప్రాపర్ డేటా పూర్తిగా లేకుండానే ఏ విధంగా పిల్లల మీద మీరు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, కోవాక్సిన్ ఆల్రెడీ టెస్ట్ చేశారు కదా, దీన్ని అనుమతించవచ్చు కదా. ఈ 12 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి కార్బివాక్స్ వేయడానికి ఎందుకు అనుమతించాలి? ఇది ఒక అన్హెల్దీ ప్రెసిడెంట్. డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా ముందుగా చూసుకొని క్లినికల్ ట్రయల్ డేటా అంతా ప్రూవన్ అయిన తర్వాతే. మనం గమనిస్తే కోవాక్సిన్ కూడా ఇనీషియల్గా కాంట్రవర్సీలో ఉండింది. భారత్ బయోటెక్కి సంబంధించి మీకు గుర్తుండుంటే పూర్తిగా డేటా లేకుండానే దీన్ని అనుమతించారు అని. సో ఒకవేళ ఏదైనా అడ్వర్స్ ఇంపాక్ట్స్ వచ్చి ఉంటే, ఇప్పుడు ఏం అడ్వర్స్ ఇంపాక్ట్స్ లేవు, బెటర్గా ఉంది. బట్ ఒకవేళ అడ్వర్స్ ఇంపాక్ట్స్ వచ్చి ఉంటే అది ఇక్కడ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ ఎకానమీకి సంబంధించి. రీసెంట్గా పార్లమెంటరీ సెషన్స్లో ఇండియన్ రైల్వేస్ అనే దాన్ని మీరు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారా, అసలు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఏమేం పాలసీస్ మీరు ఫాలో అవుతున్నారు అని పార్లమెంట్లో సభ్యులు అడగడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ దానికి సమాధానంగా రీసెంట్గా రైల్వే సెక్టార్లో వచ్చిన డెవలప్మెంట్స్ని చెప్పడం జరిగింది. ఏమేమి రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి? బుల్లెట్ ట్రైన్స్కి ప్రపోజల్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్, వీటిని T18 ట్రైన్స్ అంటారు, T18 ట్రైన్స్ని లాంచ్ చేయడం, విస్తాడోమ్ కోచెస్ అనే వాటిని కొన్ని రూట్స్లో లాంచ్ చేయడం, రైల్వే స్టేషన్స్ని రీమోడల్ చేసి ఎయిర్పోర్ట్ స్టాండర్డ్లో వాటిని డెవలప్ చేయడము, రైల్వే యాక్సిడెంట్స్ నంబర్స్ తగ్గడము, రైల్వే సెక్టార్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు పోలిస్తే పెరగడము, ఫ్రైట్ లోడింగ్, ఫ్రైట్ అంటే ఏంటి, గూడ్స్, రైల్వేలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పెరగడము, నేషనల్ రైల్ ప్లాన్ 2030కి ఏ విధమైన టార్గెట్స్ అచీవ్ చేయాలని తీసుకొని రావడము, ఇవన్నీ కూడా మేము రీసెంట్గా తీసుకున్నవి అన్నారు. బట్ వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి, ఏదైతే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఫినాన్షియల్గా దీని మీద రైల్వేస్ మీద ఫినాన్షియల్ ఎస్పెషల్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది సరిపడినంత లేదు. రెండోది, గవర్నమెంట్ అనేది పీపీపీ మోడల్ని ఫాలో అవుతుందా, జాయింట్ వెంచర్ మోడల్ని ఫాలో అవుతుందా, ఏ మోడల్స్ని ఫాలో అవుతుంది అన్న దాని మీద మనకి ఇప్పటికీ ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే లేదు. సో ఇలాంటివి కనుక మనం సాల్వ్ చేయగలిగితే ఇండియన్ రైల్వేస్ని ఫర్దర్గా మోడర్నైజ్ చేయొచ్చు. ఇండియన్ రైల్వేస్ని ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్గా, క్వాలిటేటివ్గా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి.
రీసెంట్గా శాంక్షన్స్ ఏవైతే వేయడం జరిగిందో అవి అసలు ఇంటర్నేషనల్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇచ్చి వాటికి అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్గా మారింది. అసలు ఏం జరిగింది? కెనడా అనే దేశం రష్యాకి ఇచ్చినటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేసింది. ఎందుకు? రష్యా ఉక్రెయిన్ వార్ ఆ కంటెక్స్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఏదైతే కెనడా ఇచ్చిందో దాన్ని రివోక్ చేయడం జరిగింది. అయితే యుఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ ఇవి కూడా ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్ని రివోక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నమాట. అయితే అసలు ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ఏంటండి? మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంట. ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రతి మెంబర్ కంట్రీ, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటే ప్రతి మెంబర్ కంట్రీ ఇంకొక మెంబర్ కంట్రీకి, అదర్ మెంబర్ కంట్రీకి ఈక్వల్ స్టేటస్ అనేది ఇవ్వాలి. ట్రేడ్, టారిఫ్ వీటిలో ఎక్సెప్షన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇలాంటివి. బట్ అదర్వైజ్ ఈ విధమైన ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్నే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటారు. మరి ఇలాంటివి వెనక్కి తీసుకోవాలంటే మనకి WTOలో గూడ్స్కి సంబంధించి గ్యాట్స్ అంటారు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అని అంటామన్నమాట, ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అని. సో దీని కింద ఆర్టికల్ 21 అనేది మెంబర్ కంట్రీ అనేది మెజర్స్ తీసుకోవచ్చు వారు ఇలాంటి టైంలో, బట్ దానికి సంబంధించి ముందుగా డిస్కస్ చేయాలి. మరి వీళ్ళు ఎవరితో డిస్కస్ చేశారు? ఇప్పుడు రష్యా అనేది ఇంటర్నేషనల్గా ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించట్లేదు, అగ్రెషన్కి వెళ్ళింది, ఉక్రెయిన్ మీద కాన్ఫ్లిక్ట్కి వెళ్ళింది అన్నారు. మరి వీళ్ళు ఈ విధమైన శాంక్షన్స్ వేసేటప్పుడు మిగిలిన కంట్రీస్తో మాట్లాడి ఏవైతే ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ఉందో ఆ ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా. అప్పుడే కదా ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది మనకు ఉండగలుగుతుంది. ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఒక్క రష్యా నుంచే కాదు, మిగిలిన కంట్రీస్ నుంచి కూడా దానికి థ్రెట్ ఉంది అనేది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది S-400s ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని డైరెక్ట్ టాక్టికల్ ప్లానింగ్లో ప్లేస్ చేయబోతున్నాము అంటున్నారు. మనకి మిజైల్స్, ఇక్కడ మనము సెక్యూరిటీ ఇష్యూస్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మిజైల్స్ క్షిపణులు అంటాం. ఈ క్షిపణులు అనేవి 2 రకాలు. ఒకటి స్ట్రాటజిక్, ఓన్లీ వార్ టైంలో హ్యూజ్ డ్యామేజ్ని కలిగించడానికి వాడే వాటిని స్ట్రాటజిక్ వెపన్స్ అంటారు. రెండోది టాక్టికల్ మిజైల్స్ ఆర్ టాక్టికల్ వెపన్స్ అని, అంటే ఓన్లీ ఎదుటి వ్యక్తి మన మీద బాంబింగ్ చేయకుండా వీటి కోసం స్ట్రాటజిక్గా వాడడానికి, వాటిని కావాలన్నప్పుడు స్ట్రాటజిక్గా కూడా మార్చుకోవచ్చు. దాన్ని టాక్టికల్ వెపన్ అంటారు. అయితే మనము S-400 అనేది ఏదైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్, అంటే వచ్చే మిజైల్స్ని గాలిలోనే నిర్వీర్యం చేయగలదు. దాన్ని టాక్టికల్ పర్పస్ కోసం వాడదామనుకుంటున్నాము. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవన్నీ చేద్దామన్నది ప్లాను అన్నట్టుగా AF చెప్తుంది. మరి వాటిలో కొన్నిటినైతే ఇంపోర్ట్ చేసుకున్నాం S-400s రష్యా నుంచి. మిగిలినవి ఈ యుద్ధం కారణంగా లాజిస్టిక్స్ వీటి వల్ల ఇది డిలే అనేది అవ్వచ్చు అనేది ఒక కన్సర్న్. అదర్వైజ్ వీటి యొక్క యూజ్ అనేది పెంచాలి. ఎందుకంటే S-400s అనేవి చైనా దగ్గర ఉన్నాయి. చైనా అనేది LAC దగ్గర S-400స్ని డిప్లాయ్ చేస్తుంది. మరి మనం కూడా వాడాలి కదా. మనకి పాకిస్తాన్, చైనా 2 న్యూక్లియర్ మెంబర్ కంట్రీస్. సో అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, అది ఎప్పుడు ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుందన్నమాట, దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. సో అయితే ఇండియా ఏమంటుందంటే OIC అనేది ఒక కంట్రీ యొక్క అజెండాతో గైడ్ అవ్వబడుతుంది. ఆ కంట్రీ ఎవరు? పాకిస్తాన్ అంటున్నాం మనం. సో OIC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. 1969లో దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క మేజర్ ఉద్దేశం ముస్లిం కంట్రీస్ ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం. మరి ఇండియాలో పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్నది ఇండియాలోనే. కానీ ఇండియా ఇందులో మెంబర్గా లేదు. ఎందుకని? పాకిస్తాన్ అనే కంట్రీ మనం మెంబర్గా అవుదామనుకున్న ప్రతిసారి అబ్జెక్ట్ చేస్తుంది. ఇండియాలో పాకిస్తాన్ కంటే ఎక్కువ సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు, కానీ ఇది అబ్జెక్ట్ చేస్తుంది. అయితే రీసెంట్గా మనం మాట్లాడుతూ చూడండి, మరి ముస్లిం ఇంట్రెస్ట్ కోసమే ప్రొటెక్ట్ చేయబడ్డ గ్రూప్ అయినప్పుడు మా కంట్రీ కంపల్సరీ ఉండాలి పాపులేషన్ వైజ్గా చూసుకుంటే. సో అది ఒకటో కన్సర్న్. రెండోది, ప్రతిసారి కూడా మరి
ముస్లిమ్సే మైనారిటీగా ఉన్నారు అనుకుంటే కాదు, అదర్ మైనారిటీస్ రైట్స్ కూడా మాట్లాడాలి. అదర్ మైనారిటీ రైట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో సిక్కులు, హిందూస్ వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అటాక్స్ గురించి ఏంటి అని రీసెంట్గా ఇండియా ఈ గ్రూప్ని క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది కొన్ని ప్రొవిజనల్ మెజర్స్ని సూచించింది. కానీ ఆ ప్రొవిజనల్ మెజర్స్ని ఏమీ ఖాతరు చేయట్లేదు రష్యా అనేది. అసలు రష్యా ఏం చేసిందో చూద్దాం. రష్యా అసలు ఉక్రెయిన్కి యుద్ధంకి వెళ్లే ముందు ఏం చెప్పింది? ఉక్రెయిన్ అనేది ఈ డాన్స్టెక్, లుషాంక్ ప్రాంతాల్లో జీనోసైడ్కి పాల్పడుతుంది, దాన్ని ఆపడానికే మేము ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్తున్నాము అన్నది రష్యా చెప్పింది. అయితే ఉక్రెయిన్ ఐసీజేకి వెళ్ళింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది యునైటెడ్ నేషన్స్ కింద ఉండే ఒక సంస్థ. ఈ సంస్థకు వెళ్ళి అసలు మేము ఏ విధమైనటువంటి జీనోసైడ్కి వెళ్ళట్లేదు, జీనోసైడ్ కన్వెన్షన్ 1948లో చెప్పినటువంటి డెఫినేషన్కి అసలు మేము చేస్తున్నది ఏది కూడా ఫిట్ అవ్వదు. సో రష్యా మిలిటరీ అగ్రెషన్ అన్నది, ఆపరేషన్ అన్నది ఉక్రెయిన్లో జీనోసైడ్ చేస్తున్నామని కదా. కానీ మీరు ఈ డెఫినేషన్ ప్రకారం చూస్తే మేము జీనోసైడ్ అనే దానికి అసలు పాల్పడట్లేదు. సో మీరు అర్జెంటుగా రష్యాని ఈ మిలిటరీ యాక్షన్ ఆపమని అడగండి అన్నారు. ఐసీజే కూడా రష్యాని ఇమ్మీడియట్గా ఉక్రెయిన్లో చేస్తున్న మిలిటరీ అడ్వాన్సెస్ని ఆపండి అని చెప్పింది. కానీ రష్యా ఏమంది? అసలు ఆ సభకి అటెండ్ కూడా అవ్వలేదు. అసలు ఇంతకీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటో చూద్దాం. యుఎన్ కింద 6 ప్రిన్సిపల్ సంస్థల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ఇది. దీని హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లోని ద హేగ్ అనే నగరంలో ఉంది. ఇందులో ఈ కోర్టులో 15 సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరికి ఈ టర్మ్ 9 years వరకు ఉంటారు. మరి ఇది చెప్పినటువంటి వాటిని ఒకవేళ ఇది చెప్పింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది? శాంక్షన్స్ అది వేయచ్చు. కానీ ఇప్పటికి ఏం శాంక్షన్స్ వేసినా రష్యా ఏం కరగట్లేదు. కాకపోతే దీని ఒక రిజల్ట్ ఏంటి? మిగిలిన కంట్రీస్ అందరూ రష్యా గురించి ఇదిగో ఐసీజే చెప్పినా కానీ రష్యా వినట్లేదు అని ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అవ్వడం తప్ప ఇప్పుడు ఐసీజే ఇచ్చిన ఈ ప్రొవిజనల్ మెజర్స్ వల్ల రష్యా మీద డైరెక్ట్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మెడిసిన్ పేటెంట్ పూల్ యుఎస్ఏ అనేది కోవిడ్ సందర్భంలో పేటెంట్స్ వల్ల ఎక్కువ మందికి మెడిసిన్స్ ఇవి రీచ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన వాటి మీద వాళ్ళకి హక్కు ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ మంది మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలంటే వాలంటరీగా ఒక పేటెంట్ పూల్ అనేది క్రియేట్ చేసింది. దాని ప్రకారం ఫైజర్ అనే కంపెనీ తయారు చేసినటువంటి యాంటీవైరల్ డ్రగ్, దాని పేరు నిర్మటలవర్ అనేది. సో దాన్ని ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి మెడిసిన్ పేటెంట్ పూల్ కింద పెట్టడం జరిగింది. సో 19 ఇండియన్ కంపెనీస్ అనేవి ఈ మెడిసిన్ని తయారు చేయబోతున్నాయి. అయితే మనకి పేటెంట్స్కి సంబంధించిన ఇన్ఫో ఉంటే చాలదు, దాన్ని తయారు చేసే నోహౌ, ఎలా దాన్ని తయారు చేసే ప్రాసెస్ ఏంటి, దానికోసం వాడే ఎక్విప్మెంట్ ఏంటి, ఇలాంటివి కూడా మనకు తెలిస్తేనే ఇలాంటి మెడిసిన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇందులో మనం 2020 నుంచి కూడా WTOలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ట్రేడ్ రిలేటెడ్గా ఉండే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPRs అంటాం, వాటి నుంచి కోవిడ్ రిలేటెడ్గా ఉండే మెడిసిన్స్, డివైజెస్, వ్యాక్సిన్స్కి ఎక్సెప్షన్స్ ఇవ్వాలి అన్న. 3టికి ఎక్సెప్షన్స్ ఇవ్వాలి అంటే ఓన్లీ వ్యాక్సిన్స్కి అయితే ఎక్సెప్షన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చెప్పాయి. కానీ ఈ వ్యాక్సిన్స్కి ఎక్సెప్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నంత మాత్రాన అది ఇప్పటికే లేట్ అయిపోయింది. మనకి టెస్టింగ్ కిట్స్, డయాగ్నోస్టిక్ కిట్స్ అంటారు, టెస్టింగ్ కిట్స్, మెడిసిన్స్, వీటికి కావాలి. పేటెంట్స్ నుంచి పేటెంట్ వేవర్ అంటారు, ఆ పేటెంట్ వేవర్ కావాలి. కానీ వ్యాక్సిన్స్కి మాత్రమే పేటెంట్ వేవర్ ఇస్తాము అనడము, ప్లస్ పేటెంట్ వేవర్ ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు, ఇందాక మనం నోహౌ తెలిసి ఉండాలి మెడిసిన్స్ని తయారు చేయాలంటే అన్నాం. సో అవన్నీ కూడా ఇప్పుడు కన్సర్న్స్గా మారాయి. సో ఇప్పుడు WTO కింద ట్రిప్స్ వేవర్ ఇచ్చినా అది మనకంత భారీ స్కేల్లో అయితే పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ చూపించకపోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎయిడ్ అందించే దిశగా
తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత యుఎన్ మిషన్స్ అన్నవి అంత ప్రొయాక్టివ్గా లేవు. సో యుఎన్ మిషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ దానికి సంబంధించి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కల్పించేందుకు గాను పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనము 2001 నుంచి వార్ అనేది మొదలై 2021లో యుఎస్ఏ వెళ్ళిపోగా అప్పుడు మనకి ఇమ్మీడియట్గా తాలిబన్స్ అనేవాళ్ళు పవర్లోకి వచ్చారు. సో ఆ కంటెక్స్లో ఏ కంట్రీ కూడా దానికి డైరెక్ట్ సపోర్ట్ అందించలేదు. మనం కూడా డైరెక్ట్ తాలిబన్స్ని రికగ్నైజ్ చేయలేదు. బట్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ప్రోగ్రామ్ వీటి ద్వారా ఫుడ్ పంపించడం ఇవి చేశాం. బట్ ఇప్పుడు డైరెక్ట్గా తాలిబన్స్తో అయినా సరే ఎంగేజ్ అవ్వాలి. అక్కడ సెక్యూరిటీతో పాటు హ్యుమానిటీ అనేది ఇంపార్టెంట్. అవును, తాలిబన్స్ అనేవాళ్ళు ఇంతకుముందు టెర్రర్ గ్రూప్గా చూసాం, వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఆక్యుపై చేసుకున్నారు. బట్ అక్కడ హంగర్ అనేది పెరుగుతుంది, హంగర్ వల్ల వచ్చే మరణాలు అనేవి పెరుగుతున్నాయి, మాల్ న్యూట్రిషన్ పెరుగుతుంది, ఇల్లిటరసీ పెరుగుతుంది. ఇలా వదిలేస్తే సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కంట్రీస్ ఎంగేజ్ అవ్వాలి అన్నది రీసెంట్ యుఎన్ఎస్సి యొక్క స్టాండ్ అన్నమాట. సో అది ప్రోగ్రెసివ్గానే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. ఎస్టీ ప్యానల్ మనకి నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ అండ్ ఎస్టీ, దాంట్లో ఎస్టీ నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీ అనేది 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సపరేట్ అవ్వబడింది. ఇంతకుముందు నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ ఎస్టీ ఒకటే ఉండేది, సపరేట్ చేయబడింది. దాంట్లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటి? షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి వెల్ఫేర్ మెజర్స్ని సజెస్ట్ చేయడము, ఉన్న స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క రైట్స్ని ప్రమోట్ చేయడము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చూడడం, ఇవన్నీ. అయితే చాలా కంప్లైంట్స్ మన యొక్క నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీస్కి ఇచ్చినవి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఇచ్చిన ఫండ్స్ ప్రాపర్గా ఉపయోగించట్లేదు, రెగ్యులర్ మీటింగ్స్ జరగట్లేదు అనే కంప్లైంట్స్గా ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే వల్నరబుల్ సెక్షన్స్ యొక్క రైట్స్ అండ్ డెవలప్మెంట్స్ కోసం తీసుకొని రాబడినవో అవి ఈ విధంగా చేస్తే మరి ఏ విధంగా అకౌంటబిలిటీ ఉన్నట్టు? సో పార్లమెంటు ఇవి అకౌంటబిలిటీని సీక్ చేయాలి, ఈ వ్యవస్థలని ఎఫెక్టివ్గా ఉండేలాగా చేయాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి అస్సాం ప్రాంతంలో 100 వల్చర్స్ అనేవి చనిపోయి పడున్నాయి. ఏంటి అని చూస్తే అక్కడ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. మీట్ ఏదైతే వల్చర్స్ మాంసం మీద ఆధారపడి బ్రతుకుతాయి, చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ వాటి యొక్క మాంసం మీద. సో వాటిలో ఏదైనా పాయిజన్ అనేది ఉండుండొచ్చు అన్నది సస్పెక్ట్ చేస్తున్నారు. మనకి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, అదర్ ఆర్గనైజేషన్స్ అనేవి 1990లలో జిప్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండేవి. వాటి యొక్క సంఖ్య 99% తగ్గిపోయింది. 99% మనకి తగ్గిపోయినట్టు ఇండియా, నేపాల్ ప్రాంతాల్లో. మరి వల్చర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వివిధ రకాల స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో వల్చర్స్ అనేవి, అసలు వల్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? వల్చర్స్ ఎందుకు ఉండాలి? పోనివ్వండి, బయోడైవర్సిటీ అన్న టాపిక్లో కొన్ని స్పీషీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు టైగర్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, లేదా ఎలిఫెంట్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, అలాగే వల్చర్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? రీజన్ ఏంటో నాకు చెప్తారా? వల్చర్ ప్రొటెక్షన్కి వివిధ స్కీమ్స్ తీసుకొని వచ్చింది గవర్నమెంట్, అసలు ఎందుకు ప్రొటెక్ట్ చేయాలండి? నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది సివియర్ కోరల్ బ్లీచింగ్ని ఎదుర్కొంది అన్నట్టుగా చెప్తున్నారు. అసలు కోరల్స్ అనేవి బ్లీచింగ్ ఎలా అవుతాయి? నార్మల్గా కోరల్ పాలిప్ చుట్టూ కూడా మనకి ఆల్గే అనేది ఉంటుంది. అది రకరకాల కలర్లో ఉంటుంది, అందుకే కోరల్ రీఫ్స్ మనకు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరగడము, లేదా సెడిమెంట్స్ మట్టి ఇదంతా వచ్చి అక్కడ చేరుకోవడము, లేదా కొన్ని రకాల వైరస్లు వీటిని కనుక అవి వచ్చి వీటిని ఎఫెక్ట్ చేయడం, ఇలా చేసినప్పుడు ఆ కోరల్స్ స్ట్రెస్కి గురి అవుతాయి. అప్పుడు దానిపైన ఉన్న ఆల్గే దాని నుంచి వెళ్ళిపోవడం మొదలుపెడుతుంది. అలా వెళ్ళిపోయి ఓన్లీ కోరల్ మాత్రమే మిగులుతుంది, దానిపైన ఆల్గే ఉండదు. అప్పుడు అది వైట్ కలర్లో కనిపిస్తుంది. దాన్నే కోరల్ బ్లీచింగ్ అంటారు. మనకి ఇటువైపున ఆస్ట్రేలియాకి తూర్పు వైపున కోరల్ సీ ప్రాంతంలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంది. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ అన్నమాట. ఈ మనకి స్పేస్ నుంచి కనిపించే ఒకే ఒక బయోలాజికల్ ఆర్గానిజం ఈ కోరల్ రీఫ్. ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నటువంటివి, ఆల్గే, కోరల్స్ ఇవన్నీ.
సో మరి ఇది వివిధ రకాల స్ట్రెస్లు, గ్లోబల్ వార్మింగ్ అని, ఇలాగా పొల్యూషన్ వల్ల, దగ్గరలో మైనింగ్, వీటన్నిటి వల్లను మనకి స్ట్రెస్ని ఎదుర్కొని కోరల్ బ్లీచింగ్ అనేది అయింది. మరి ఇలాంటి కంటెక్స్లో కోరల్స్ని రెస్టోర్ చేసే ప్రాజెక్ట్, కోరల్ రెస్టరేషను, ఇలాంటివి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి ఈ కోరల్ రీఫ్ అనేది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి థ్రెటెండ్ స్టేటస్ కూడా ఇచ్చారు. యునెస్కో అనేది ఇది థ్రెట్లో ఉన్నటువంటి హెరిటేజ్ సైట్ అని కూడా దీన్ని గుర్తించింది. ఇలాంటి కంటెక్స్లో ఈ విధమైనటువంటి కోరల్ ఎకోసిస్టమ్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయగలగాలి ఎంత వీలైతే అంత త్వరగా. ఎన్నో రకాల స్పీషీస్కి ఇది నిలయం. అంటే బయోడైవర్సిటీ అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ. ఇప్పుడు ఈ కోరల్ రీఫ్స్ అనేవి బ్లీచ్ అవుతే ఈ బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. దాని అసోసియేటెడ్గా ఉండే వివిధ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా దెబ్బతింటాయి. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రష్యా అనేది ప్యారలల్ ఇంపోర్ట్స్ అనే దాన్ని ఆ మెకానిజం వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా టాప్ బ్రాండ్స్ అనేవి వాళ్ళ యొక్క సేల్స్ని ఆపేసాయి కాబట్టి రష్యాలో ప్యారలల్ ఇంపోర్ట్స్కి వెళ్తాము అన్నట్టుగా అన్నారు. అసలు ఏంటి ప్యారలల్ ఇంపోర్ట్స్ అంటే? మనకి చూడండి, ఏ అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్ అనే కంపెనీ నుంచి వస్తువుల్ని తీసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ కింద లెట్సే రష్యాలో అమ్ముతున్నారు అనుకుందాం. రష్యాలో అమ్ముతున్నారు వాళ్ళ బ్రాండ్ నేమ్ కింద. అది నార్మల్గా ఇంపోర్ట్స్ అలా జరుగుతాయి. సో రష్యా కూడా వీళ్ళ యొక్క ట్రేడ్ మార్క్ వీటి కింద ఉంటాయి కాబట్టి వీటికి రెస్పెక్ట్ ఇస్తూ వీటిని కొనుక్కుంటుంది. అయితే ప్యారలల్ ఇంపోర్ట్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి లేదా వీళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కొని వాటిని అమ్మితే వాటిని ప్యారలల్ ఇంపోర్ట్స్ అంటే వాటికి ఉండేటటువంటి పేటెంట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇవేమీ ఉండవు ఇప్పుడు. సో అటువంటి కానీ ప్రోడక్ట్ మాత్రం సేమే, కానీ బ్రాండ్ నేమ్ కింద అమ్మట్లేదు. అటువంటి వాటిని ప్యారలల్ ఇంపోర్ట్స్ అంటారు. జనరల్గా ఇలాంటి వాటిని కంట్రీస్ ఎంకరేజ్ చేయవు. కానీ ఇప్పుడు ఈ బ్రాండ్స్ అనేవి రష్యా నుంచి వచ్చేసాయి కాబట్టి మరి అక్కడున్న వాళ్ళకి ప్రోడక్ట్స్ కావాలి కాబట్టి ఈ విధంగా ఇండైరెక్ట్గా బ్రాండ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ బ్రాండ్స్ అమ్మే వస్తువుల్ని ప్రజలకి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్యారలల్ ఇంపోర్ట్స్ అనే దాన్ని మొదలుపెట్టడం జరిగింది. రైట్, సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళ ఆన్సర్ రాసారో చూద్దాం. ఇండియాలో సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్నాం. సో ఇండియాలో ఎనర్జీ నీడ్స్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ అనేది దానికి ఏమేమి స్కీమ్స్ తీసుకొని వచ్చాము అని రాశారు, ఛాలెంజెస్ రాశారు. సో ఇండియాలో సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే ప్రొడక్షన్ ఎలా ఉంది ప్రస్తుతానికి, స్కీమ్స్ బ్రీఫ్గా రాయాలి, ఎక్కువ రాయకూడదు. ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాయాలి. మీరు రాసిందే, కానీ ఈ పార్ట్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ ఎలా ఉంది, ఎలా పెరిగింది అనే దాని మీద ఫోకస్ చేయండి, సరేనా? సోలార్ ఎనర్జీ దానికి స్కీమ్స్ రాశారు, ఛాలెంజెస్ రాశారు. ఇందాక అర్థమైందా అండి? సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా దాని యొక్క డెవలప్మెంట్ ఎలాగ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది, ప్రస్తుతానికి ఎలాగుంది, కొన్ని స్కీమ్స్ వచ్చాయి, బ్రీఫ్గా రాస్తారు. తర్వాత ఛాలెంజెస్ రాస్తారు, వే ఫార్వర్డ్ రాస్తారు. సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని ఎందుకు డెవలప్ చేయాలి, సోలార్ ఎనర్జీకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, ప్రజెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, అన్ని డైమెన్షన్స్ టచ్ చేయడానికి ప్రయత్నించాలండి. నీడ్ అనేది మీరు ఇంకా బ్రీఫ్గా రాయండి, ఇంట్రొడక్షన్లోనూ అట్లా బ్రీఫ్గా రాయండి. మిగిలిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి దీని యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందో చెప్పండి. 2008లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా డెవలప్ అయింది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవి చెప్పాలి. సోలార్ ఎనర్జీ ఇలా ఉంది. సోలార్ ఎనర్జీ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి, దానికోసం తీసుకొని వచ్చినటువంటి స్కీమ్స్, అయితే కొన్ని కొరతలు, వాటి వే ఫార్వర్డ్ రాశారు. దీని గురించి మీరు కొంచెం ఎలాబరేట్ చేయాలండి, సరేనా? ఎలాబరేట్ చేయండి, స్కీమ్స్ని బ్రీఫ్గా రాయండి. రైట్, ఇది మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.